చెప్పగానో విని చేసేటివి కావు ఇవి. అందుకనే ఒక రియల్ లైఫ్‌లో నుంచి వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్‌ని మీరు గనక గ్రాస్ప్ చేసేదుంటే, అవి మీకు ఉపయోగపడతాయనేది నా భావన. ఏదో అబ్దుల్ కలాం చెప్పాడు, ఒక ఐడియల్ ప్రిన్సిపుల్ కాబట్టి మనం ఫాలో కావాలి. అది చేయగలుగుతామా, చేయలేమా అనేటివి ఏమి ఉండవు. నా లైఫ్ టైమ్‌లోని ఎక్స్‌పీరియన్స్ మీదనే చెబుతున్నాను. ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ చేంజెస్ ది క్వాలిటీ ఆఫ్ ఎనీ కెరియర్. ఎడ్యుకేషన్ చేంజెస్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఎనీ కెరియర్. ఒకప్పుడు ప్రజలు కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, బిజినెస్‌లు చేసుకునేవాళ్ళు. వీటికి విద్య అనేది పెద్దగా అవసరం ఉండేది కాదు. అవును. నేను చదువుకునే రోజుల్లో శిశు మందిర్‌లో 2 కమ్యూనిటీలు బాగా బలమైన కమ్యూనిటీలు కరీంనగర్‌లో. ఒకటి వైశ్యాసు, రెండోది మార్వాడీస్. వీళ్ళంతా 10th క్లాస్ అయ్యి ఇంటర్మీడియేట్ అయ్యే లోపలనే వీళ్ళు సెటిల్ అయిపోయారు లైఫ్‌లో. ఏంటి, దే హావ్ అక్వైర్డ్ దేర్ బిజినెస్ ఫ్రమ్ దేర్ ఫాదర్స్. కెరియర్ అంటే ఏంటి? సినిమా యాక్టర్ చిరంజీవి వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తేజ. ఈజ్ ఇట్ నాట్ ఏ కెరియర్? అల్లు రామలింగయ్య వాళ్ళ అబ్బాయి అల్లు అరవింద్. ఈజ్ ఇట్ నాట్ ఏ కెరియర్? Yes, it is. చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్. ఈజ్ ఇట్ నాట్ ఏ కెరియర్? ఓన్లీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసరో లేకపోతే ఐఐటీలో చదవటమే కెరియరా? లేకపోతే ఏదైనా ఫీల్డ్‌లో అత్యున్నతంగా ప్రకాశించడం కెరియరా? ఫస్ట్ క్వశ్చన్ ఇది. దీనికి మీరు ఏ కెరియర్ అన్నా చూజ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ చేంజ్ చేస్తుంది కెరియర్ని. ఒకప్పుడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళు బిజినెస్లోకి కానీ ఇతరత్ర దానిలోకి కానీ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు రాజకీయ నాయకులను తీసుకోండి. చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు. ఈ రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారండి? అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ఒకట ఫారిన్‌లో చదువుకున్నారు. స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఇలాంటి స్కూల్స్‌లో వాళ్ళు చదువుకోవటానికి, చదివించటానికి వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ యొక్క నియంత. ఎంతో మంది మనుషులు చావుకు ఆయన కారణమైండు. వాళ్ళ అమ్మాయి బెనజీర్ భుట్టోని ఎక్కడ చదివించాడండి? పాకిస్తాన్‌లో చదివించలేదు ఆయన. ఇంగ్లాండ్‌లో చదివించాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఎందుకు అక్కడ చదివిస్తారు? అంటే ఎడ్యుకేషన్ చేంజెస్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ కెరియర్. ఏ కెరియర్‌లోనన్నా ఉండండి. మీరు మంచి ఎడ్యుకేషన్ గనుక మీ పిల్లలకి ఇవ్వగలిగితే, హైయెస్ట్ ఎడ్యుకేషన్ గనుక మీ పిల్లలకి ఇవ్వగలిగితే, వాల్యూస్‌తో కూడుకున్న ఎడ్యుకేషన్ గనుక మీరు మీ పిల్లలకి ఇవ్వగలిగితే, దట్ విల్ లీడ్ ఆటోమేటికల్లీ టు ఏ గుడ్ కెరియర్. వీళ్ళంతా ఎంత ఎక్సెల్ అవుతారండి? మీ పిల్లల్ని ఇప్పుడు వేదం లాంటి స్కూల్స్‌లో వాల్యూస్ ఇన్కల్కేట్ చేసే స్కూల్‌లో మీరు పెట్టారు. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ ఇన్ ది కెరియర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇక్కడ నుంచి మీరు ఎంత వింగ్స్ తీసుకొని మీ పిల్లలకి ఎంత గొప్ప ఎడ్యుకేషన్ మీరు ఇప్పించగలుగుతారో దాన్ని బట్టే ఉంటది. నేను ఒక 4 పేర్లు చెప్తానండి. ఈ 4 పేర్లు మీకేమైనా ఐడియా ఉందా? మీరు ఒక్కసారి చెప్పండి. మంజుల, తులసి, బలరాం, ఆనందరావు. ఈ నలుగురు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. భారతదేశ చరిత్రలో ఈ నలుగురి పేర్లు ఎప్పుడన్నా మీకు వినబడ్డాయా? మంజుల, తులసి, బలరాం, ఆనందరావు. ఎప్పుడూ వినుండరు ఈ 4 పేర్లు అన్నదమ్ముల రూపంలో, అక్క చెల్లెళ్ళ రూపంలో. కానీ వీళ్ళ తోడబుట్టిన ఒక వ్యక్తి పేరు నేను చెప్పగానే మీరందరూ నమస్కారం పెడతారు. ఎందుకు? ఆ వ్యక్తి ఎడ్యుకేషన్ ద్వారా తన కెరియర్‌ని చాలా గొప్పగా బిల్డప్ చేసుకున్నాడు. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేశాడు. ఆయన పేరు బిఆర్ అంబేద్కర్ అండి. పెట్టుకోరు. బిఆర్ అంబేద్కర్ యొక్క నలుగురు
సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నేను చెప్పిన పేర్లు ఇప్పుడు మంజుల, తులసి, బలరాం అండ్ ఆనందరావు. Because they don't have education, proper education or quality education, history will not remember these 4 people. Yes. అదే అంబేద్కర్ గారు ఆయన పేరులో కాదు మనందరి పేర్లలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని డిగ్రీలు ఆయన చేయగలిగారు కాబట్టి ఏ కాలంలో 100 సంవత్సరాలకు పూర్వం ఇవాళ మనం గ్రామాలలో ఉండి తాలూకా హెడ్ క్వార్టర్స్ లో ఉండి మా పిల్లల్ని గొప్పగా చదివిస్తున్నాము అని మనం అనుకుంటూ మేము కష్టపడుతున్నామని మనం భావిస్తున్నాము. కానీ అంబేద్కర్ చదువుకున్న రోజుల్లో కూడా తినడానికి తిండి లేదు, కరెంట్ లేదు, అడుక్కు తినే పరిస్థితిలో నుంచి ఆయన ఒక లోయెస్ట్ కమ్యూనిటీ లో నుంచి ఆయన అంత ఎత్తుకు ఎదిగాడు. ఎందుకు అంబేద్కర్ని ఇవాళ మనం గుర్తు చేసుకుంటున్నాం? జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ ఎడ్యుకేషన్. Yes. జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ ఎడ్యుకేషన్. మీకు సుందర్ పిచాయ్ అనే ఇంకొక పేరుని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఈయన ఎవరండి? గూగుల్ CEO. 40 ఏళ్ల క్రితం ఈయనను వీళ్ళ ఫాదర్ ఒక డొక్కు బజాజ్ స్కూటర్, ప్రియా స్కూటర్ మీద మీ లెక్క నా లెక్కనే ఈయన్ని పొద్దున పూట ట్యూషన్కు తీసుకుపోయేవాడు. ఇంజనీరింగ్ లో ఎంట్రన్స్ కోసం చదివేయడానికి తీసుకెళ్లేవాడు. పొద్దున 4 గంటలకు వాళ్ళ ఫాదర్ స్కూటర్ మీద తీసుకెళ్లి పిల్లోని స్కూల్లో పెట్టి ఆ కోచింగ్ సెంటర్లో పెట్టి ఆయన బయట గద మీద కూర్చొని తమిళం పేపర్ చదువుకునేటాడు. ఆయన 4 o'clock నుంచి ఎవరో ఒక లెక్చరర్ పాఠం చెప్పేటోడట ఆయనకి పర్సనల్ గా ఇంకో కొంతమందితో కలిపి. వాళ్ళ ఫాదర్ పేపర్ మొత్తం కింద నుంచి పైదాకా చదివేటప్పటికి ఈయన క్లాస్ అయిపోయేది, మళ్ళీ తీసుకొచ్చి స్కూల్కి తీసుకెళ్లేవాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇవాళ సుందర్ పిచాయ్ పరిస్థితి ఏంటంటే ఆయన ఎందుకు అంత స్థాయికి వెళ్ళగలిగాడు? బికాస్ హీ హాజ్ స్టడీడ్ ఇన్ హార్వర్డ్ యూనివర్సిటీ. అంటే ఏంటి? గొప్ప యూనివర్సిటీల్లో చదువుకునే వాళ్ళు తమ యొక్క లైఫ్ని, కెరియర్లో గొప్ప క్వాలిటీని చూడగలుగుతారు. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పగలిగేది. అందుకే మీరు ఏ కెరియర్ అయినా తీసుకోండి, అంబానీ, ధీరుభాయ్ అంబానీ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించారండి? ఇద్దరిని ఫారిన్ కంట్రీస్ లో గొప్ప యూనివర్సిటీల్లో చదివించాడు. కాబట్టి వాళ్ళు తిరిగి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఆ బిజినెస్ ని ఏ స్థాయికి తీసుకెళ్లారండి? ఇవాళ భారతదేశానికి గుర్తింపు, ఎకనామికల్ గా గుర్తింపు అంటే అంబానీ, అదానీ. వాళ్ళిద్దరు ఎక్కడ చదువుకున్నారు? అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. వాళ్ళు గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో చదువుకున్నారు. చేసేది బిజినెస్. సింపుల్ గా 10వ తరగతి చదివించి లెక్కలు రాయటం వచ్చింది సరిపోతుంది అని చదివించి లేకపోతే ఏదో డిగ్రీ చేయించి వాళ్ళని బిజినెస్ లోకి దింపలేదు వాళ్ళ నాన్న. ఆ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ బిజినెస్ ని ఇంతకింత పెంచగలిగారు వాళ్ళు. దట్ ఈస్ ద కెరియర్. ఒక పేరెంట్స్ యొక్క ఆలోచన ఆ విధంగా ఉండాలి. ఎంత పెద్దగా మనం చదివేయగలిగితే, ఎంత గొప్పగా మనం చదివేయగలిగితే మన పిల్లలు ఏది చేసిన ఏ ఫీల్డ్లోనూ ఉండని వాళ్ళ ఆలోచన విధానమే వేరే ఉంటుంది. లోకల్ ఈజ్ లోకల్, యూనివర్స్ ఈజ్ యూనివర్స్. ఇది నా ఫస్ట్ కాన్సెప్ట్ అండి. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ కాన్సెప్ట్, ఎప్పుడు స్టార్ట్ చేయాలి కెరియర్ బిల్డింగ్ పిల్లల విషయంలో కూడా? ఎప్పుడు ఆలోచించాలి? ఇంటర్మీడియట్ అయినాకనా, 10th అయినాకనా, ఇంజనీరింగ్ అయినాకనా, హై స్కూల్లోనా, ప్రైమరీ స్కూల్లోనా? మా వాడిని ఐఐటీలో పెడతాను కాబట్టి ఇప్పుడే 1వ తరగతిలోనే నేను ఐఐటి కోచింగ్లో పెడతాను అని అనకండి దయచేసి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు అనేది మీకు నేను మొత్తం ఈ లెక్చర్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఏది ఎప్పుడైనా సరే స్టార్ట్ ఎర్లీ కాన్సెప్ట్ అండి ఇది.
ఏ విషయంలోనైనా సరే స్టార్ట్ ఎర్లీ. అందుకే మనకు సామెత ఉంది, ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్ అని. ఎవరు తొందరగా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఫలితం దక్కుతుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కబీర్ కే దోహే, ధీరే ధీరే కే ధీరే ధీరే రేమన ధీరే సబ్ కుచ్ హోయ్, మాలి సించే సౌఘడ రుత్ ఆయే ఫల్ హోయే. చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుండేటి. ఎప్పుడైతే సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చిందో, విజ్ఞానం అనేది అరచేతిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మైండ్లో నుంచి నెమ్మదిగా తొలగిపోతున్నాయి. అందుకే నేను కూడా చూసుకొని చదవాల్సి వస్తుంది. ధీరే ధీరే రే మన ధీరే సబ్ కుచ్ హోయ్, మాలి సించే సౌఘడ రుత్ ఆయే ఫల్ హోయ్ అన్నాడు కబీర్ దాస్. అంటే ఏంటి? మనము పళ్ళు తినాలంటే మన సొంత పండ్లు, ఒక మామిడి చెట్టు నుంచి మనం ఆ చెట్టు పెట్టి 100 కుండల నీళ్లు తీసుకొచ్చి ఆ చెట్టుకు పోసినా కూడా ఆ మొక్క పండ్లను ఇవ్వదండి. ఆ మొక్క, చిన్న మొక్క పెట్టిన తర్వాత దానికి పాదు తీయాలి, నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, కంచె పెట్టాలి, కొమ్మలన్నీ నీట్గా కట్ చేసి ప్రూనింగ్ చేసి దాన్ని ఎత్తుకు ఎదగనివ్వాలి, చుట్టూ వేరే చెట్టు ఛాయ ఆ చెట్టు మీద పడకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ చెట్టు పెరిగి పళ్ళనిస్తుంది. ఇవాళ మనం పండు తినాలనిపిస్తుంది కదా అని బకెట్ నీళ్ళు తీసుకుపోయి దానిలో పోస్తే అది రాదు. అదేవిధంగా ఒక గొప్ప కెరియర్ని మీ పిల్లల నుంచి ఆశిస్తున్నట్టయితే మీరు ఇంటర్మీడియట్ ముందో 10th ముందో మెలకువ తెచ్చుకుంటే అది కుదరదు. ఎంత ఎర్లీగా మీరు స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా ఇదవుతుంది. ఇదే మీ పిల్లల్లో చదువుకు కూడా వర్తిస్తుందండి. ఎగ్జామినేషన్స్కు ముందర కనుక మీరు ఒక 15 రోజుల ముందో, నెల రోజుల ముందో మీరు చదవటం స్టార్ట్ చేస్తాను అనుకుంటే, పిల్లలకు కూడా చెప్తున్నాను నేను, ఆ చదువు కాదండి. చదువును ఎప్పుడు చదవద్దు. చదువును నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్, యూ షుడ్ నాట్ రీడ్. ఒక న్యూస్ పేపర్ మనం చదువుతాం, ఒక టెక్స్ట్ బుక్లో నుంచి మనం నేర్చుకుంటాం. ఈ తేడాను మనం గమనించండి. మీరు ఎప్పుడైతే పరీక్షల ముందు మీ పిల్లలు చదవటానికి కూర్చున్నారో అది ఓన్లీ మీరు న్యూస్ పేపర్ను చదివినట్టే. పుక్కిట పట్టడం, పరీక్షలో వామిట్ చేయటం. దానివల్ల మీ యొక్క పిల్లల కెరియర్కు ఏమాత్రం అది ఉపయోగపడదు. ఇదే ఏ పనికైనా ఇదే. నో ప్రొక్రాస్టినేషన్. రేపటి నుంచి చదువుతా, ఇవాళ మంచి రోజు కాదు, రేపు మంచి రోజు అవుతుంది, రేపు కాదు దశమి మంచి రోజు, పౌర్ణమి మంచి రోజు. ఏమండి, మా ఫాదర్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఒరే మంచి పని చేయడానికి మంచి రోజు ఎందుకు? మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదు. చెడ్డ పని చేయడానికి ఏ మంచి రోజు అనుకూలం కాదు, అది చేయకూడదు. సో చెడ్డ పని ఎప్పుడూ చేయకూడదు. దాన్ని ముహూర్తం పెట్టుకొని కూడా చేయొద్దు చెడ్డ పని. నేను దొంగతనాన్ని పోతున్నాను, ముహూర్తం పెట్టండి అయ్యగారు అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. సో చెడ్డ పని ఎప్పుడూ చేయకూడదు. దానికి మంచి రోజు చెడ్డ రోజు అనేది అవసరమే లేదు. అసలు అది పని అవసరం లేదు. మరి మిగిలింది మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదండి. మంచి మనసు ఉంటే చాలు. కానీ ఎవరన్నా నచ్చి అడిగితే ఆయన ముహూర్తం పెట్టి చెప్పేవారు. ఆయన వాడికి వస్తే ఆయన చెప్పేవాడు. మేము మంగళవారం ట్రాన్స్ఫర్ అయిపోతే మంగళవారం వాడు ఛార్జ్ తీసుకొని కుర్చీలో కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ మంగళవారం కదా, దేవుడికి దండం పెట్టి కూర్చోరా కుర్చీలో. మంగళవారం ఏముంది, బుధవారం శుక్రవారం ఏముంది, శుక్రవారం డబ్బులు ఇవ్వద్దు కదా. అవన్నీ ఆలోచన చేయొద్దు నాన్న. నీ దగ్గరికి ఎవరన్నా వస్తే ఏదైతే అది ఇవ్వాల్సిందే. సో స్టార్ట్ ఎర్లీ. ఎప్పుడు ఏ పనికైనా సరే ఇవాళటి నుంచే ఆలోచన చేసి ఇవాళటి నుంచే మనం మొదలు పెడితే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మూడో కాన్సెప్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే, కాన్సెప్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ది సొసైటీ. కాన్సెప్ట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ది సొసైటీ టు ద చిల్డ్రన్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, పిల్లల కెరియర్ని ఎవరు డిసైడ్ చేయాలి? నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు IAS ఆఫీసర్ అవ్వాలి అని మీరు డిసైడ్ చేస్తారా, లేకపోతే పిల్లోడు డిసైడ్ చేసుకోవాలా?
ఇది చాలా మంది లోపల వచ్చే ప్రశ్న. దీనికి నా జవాబు ఏంటంటే, ఆబ్వియస్ గా పిల్లలే డిసైడ్ చేసుకోవాలి, మనం డిసైడ్ చేయకూడదు పిల్లల క్యారియర్ని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరేమడుగుతారు? ఏమండి పిల్లలే డిసైడ్ చేసుకోవాలంటున్నారు, వాడికి తెలిసి తెలియని వయస్సు, నేను టెన్నిస్ ప్లేయర్ అవుతాను, నేను ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవుతాను, నేను ఒక ఉసేన్ బోల్ట్ లాగా అథ్లెట్ని అవుతాను, లేకపోతే నేను ఒక యూట్యూబర్ని అవుతాను, నేను ఒక చెఫ్ని అవుతాను, నేను ఒక ఫైర్ ఈటర్ అంటే ఒక మెజిషియన్ రోడ్డు పక్కన ఇచ్చేసేవాడిని అవుతాను, అందులోనే నాకు ఆనందం ఉంది అంటే మనం అలో చేయొచ్చా? అబ్సల్యూట్లీ చేయకూడదు. ఎందుకు? ప్రపంచ స్థాయి టెన్నిస్ ప్లేయర్ అయ్యే అవకాశాలు భారతదేశంలో లేవు. ఉసేన్ బోల్ట్ లాగా అథ్లెట్ అయ్యే అవకాశాలు భారతదేశంలో లేవు, ఆ సౌకర్యాలు లేవు. ఒక చెఫ్ను అవుతాను అంటే వాడి లైఫ్ లిమిట్ అవుతుంది. నా బిజినెస్ లో పెట్టుకుంటాను, పెట్టుకోండి, కానీ అప్పుడు మరి నేను బలవంతంగా నా యొక్క ఆలోచనను నా కొడుకు మీద రుద్దినట్టు అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి? మా అబ్బాయి కూడా ఫస్ట్ నువ్వేమవుతున్నాను అంటే, నేను ట్రైన్ డ్రైవర్ అవుతాను నాన్నగారు అన్నాడు. ఈ వాంట్స్ టు బికమ్ ఏ ట్రైన్ పైలట్ అంటారు. ఎందుకు? ఆ చిన్న వయసులో వాడికి ఆ ట్రైన్ అనేది ఒక గొప్ప అద్భుతమైన విషయంగా కనబడేది. అందుకనే ఆ క్రేజ్, అబ్బా ఇంత గొప్ప ట్రైన్ నడుపుతున్నాడు కాబట్టి నేను కూడా ట్రైన్ డ్రైవర్ అవుతా. తర్వాత వాడి బర్త్డేని మేము గ్రీన్ పార్క్ హోటల్లో ఏదో సెలబ్రేట్ చేస్తే, నాన్నగారు నేను గ్రీన్ పార్క్ హోటల్ లాంటి హోటల్ కడతాను, నా కజిన్స్ అందరు బర్త్డే నా హోటల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత వాడు ఏమయ్యాడు? ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు. సిస్కో సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లోపల, అమెరికన్ కంపెనీ లోపల బెంగళూరులో సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సో హి హాస్ చేంజ్డ్ హిస్ మైండ్. అతని అవగాహన లేకుండా పిల్లలకి పిచ్చి పిచ్చి కెరియర్ని ఎంచుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం ఒక సొసైటీని వాళ్ళకి పరిచయం చేయాలి. మనకు తెలుసు ఈ సొసైటీలో ఏ కెరియర్ అయితే ఉన్నతంగా ఉండబోతుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి పిల్లలకు ఆ కెరియర్ని పరిచయం చేస్తుండాలి. కానీ డాక్టర్ చదివించాలి. మన ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకుపోతుండాలి. ఈ ప్రొఫెషన్ చాలా గొప్పగా ఉంటుంది, నేను డాక్టర్, ఈ ప్రొఫెషన్ చాలా గొప్పగా ఉంటుంది మీరు అని చెప్పొద్దు ఎప్పుడు కూడా. దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది డాక్టర్, హౌ హీ సర్వ్స్, హౌ హీ ఎర్న్స్. సొసైటీలో ఆయనకు ఆ గొప్ప స్థానం ఏ విధంగా వస్తుంది, ఎంత గొప్ప స్థానం రాబోతుంది, దీనివల్ల ఆయన ఏ విధంగా సేవ చేయగలుగుతాడు, అదే విధంగా ఏ విధంగా డబ్బులు సంపాదించగలుగుతాడు, ఏ విధంగా ఆయన ఉన్నతంగా బతకగలుగుతాడు, పరిచయం చేయండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ ప్రొఫెషన్ పరిచయం చేస్తూ ఉండండి, ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉండండి. సో ఆ ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఆ ప్రపంచంలోకి వాళ్ళు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. చిరంజీవి తన సినిమా ఫీల్డ్ని పరిచయం చేయగలిగాడు కాబట్టి రామ్ చరణ్ తేజ రాగలిగాడు. పొలిటికల్ లీడర్స్ అందరూ తమ పాలిటిక్స్ని పరిచయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ పాలిటిక్స్లోకి వస్తున్నారు. బిజినెస్ పీపుల్ కూడా అంతే, వాళ్ళ బిజినెస్ని చిన్నతనం నుంచే పరిచయం చేస్తుంటారు కాబట్టి ఏ బిజినెస్ నా లైఫ్ అని అనుకొని ఆ బిజినెస్లోకి రాగలుగుతారు. అందుకని ఆ సొసైటీని మనం పరిచయం చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయగలగాలి. అప్పుడే వాళ్ళకి ఆ విధమైన కెరియర్ అనేది ఒకటి ఆలోచన వస్తుంది. లేకపోతే టీవీలో చూసో, యూట్యూబ్లో చూసో, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వినో ఏదో పిచ్ కెరియర్ నేను ఇది తీసుకుంటాను అని చెప్తారు. చూసి వాళ్ళే చేసుకుంటారు. కానీ ఆ సొసైటీని, ఆ బ్యాక్గ్రౌండ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే గురువులు ఇంట్రడ్యూస్ చేయాలి. దిస్ ఈజ్ మై థర్డ్ కాన్సెప్ట్. అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మన గురించి, ఇంకా వాళ్ళ గురించి మనం మర్చిపోవచ్చు. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇంకొక ప్రశ్న, ఇంకొక కాన్సెప్ట్ చెప్తా. కాన్సెప్ట్ ఆఫ్ అన్కైండ్ టు ద కైండ్. కాన్సెప్ట్ ఆఫ్ అన్కైండ్ టు ద కైండ్.
నా పిల్లలను నేను బెదిరించవచ్చా, కొట్టొచ్చా, తిట్టొచ్చా? పిల్లలను బెదిరించడం, కొట్టడం వల్ల వాళ్ళలో క్రియేటివిటీ తగ్గిపోతుంది, వాళ్ళను స్వేచ్ఛగా ఎదగనివ్వాలి అనేది ఒక కాన్సెప్ట్. అది ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతుంది. మా కజిన్కు ఒక కూతురు ఉంది, 3 ఏళ్ల పిల్ల. ఆ కజిన్ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తాడు. ఆ 3.5 సంవత్సరాల పిల్ల మా ఇంట్లో వైట్ కలర్ సోఫాలు ఉంటాయి. ఆ సోఫాల మీద ఎక్కుతుంది, దూకుతుంది, పల్టీలు కొడుతుంది, చెప్పులు ఇప్పేసి మొత్తం ఇల్లంతా తొక్కి మళ్ళీ సోఫాలు తొక్కుతుంది. ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆ దులుపుకొని దాన్ని క్లీన్ చేసుకోవడం అనేది ఒక చాలా ఇది అనే విషయం బాధాకరమైన అనిపిస్తుంటది. అప్పుడు చెప్పాము 2-3 సార్లు, అరే ఇట్లా ఎందుకు ఆ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు నువ్వు, ఇట్లా ఎక్కద్దు, ఇట్లా దూకొద్దు, సోఫాలు పాడైతాయి, మనం వస్తువులను కాపాడుకోవాలి తప్ప పాడు చేసుకోకూడదు అని ఎందుకు చెప్పవు అంటే ఇదే అంటాడు. నేను ఇప్పుడు ఆమెను బెదిరించాను, ఒక్క చోట కుదురుగా కూర్చోబెట్టాను అనుకో, ఏమవుతుంది, ఆమెలో క్రియేటివిటీ తగ్గిపోతుంది, ఆమెలోకి దూకటం, పరిగెత్తడం, పల్టీలు కొట్టడం అనేది రాదు. ఇది కరెక్ట్ కాన్సెప్టా కాదా అనేదా, ఇది కరెక్ట్ ఫీలింగా కాదా అనే దాని గురించి నేను కాన్సెప్ట్ ఆఫ్ అన్కైండ్ టు ద కైండ్ అనేది ఒకటి చెప్తాను. అన్కైండ్ అంటే నిర్దయగా ఉండటం ఎవరి పట్ల, కైండ్ నువ్వు ఎవరి పట్ల అయితే దయతో ఉండాలో నీ పిల్లల పట్ల నువ్వు నిర్దయతో ప్రవర్తించటం అనేది ఉండాలా వద్దా అంటే ఉండాలి అని చెప్తాను. ఎందుకు, బేబీ యానిమల్స్ హ్యూమన్ డెలివరీ మీ అందరికీ తెలుసు. బేబీ డెలివరీ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్. బేబీ డెలివరీ ఫర్ యానిమల్స్ ఎట్లా ఉంటుంది అంటే మనలాగా పడుకొని డెలివరీ కావు. యానిమల్స్ బేబీస్ని డెలివరీ చేయవు. వాటి పోస్చర్ ప్రకారం అవి నిలబడే డెలివరీ చేస్తాయి. మీరు చూసుంటారు, ఆవులు ఈనేటప్పుడు, గేదెలు ఈనేటప్పుడు, బర్రెలు ఈనేటప్పుడు అవి నిలబడే డెలివరీ చేస్తాయి బేబీని. మీరు ఎప్పుడన్నా జిరాఫ్ డెలివరీ గురించి ఆలోచన చేశారా? బేబీ జిరాఫ్ కాఫ్ ఎట్లా పుడుతుంది అనేది. జిరాఫ్లు ఎక్కడ ఉంటాయండి? ఆఫ్రికాలో ఉంటాయి. ఆఫ్రికా ఖండం మొత్తం అరణ్యాలతో కూడి ఉంటాయి, కిందంతా గడ్డి, చెత్త, క్రిములు అన్నీ ఉంటాయి. బేబీ జిరాఫ్ ఎంత ఎత్తుంటాయండి? మనకన్నా ఎత్తుంటది. ఆ డెలివరీ అయిన బేబీ జిరాఫ్ పైనుంచి ధమాన కింద పడుతుంది, అంతేనా? ఆ పుట్టిన పాపకి అంత కింద పడ్డది అంటే దెబ్బ తగులుతుంది కదా, రైట్? దెబ్బ తగిలిన తర్వాత ఆమె కింద పడ్డది అని చూడకుండా మదర్ జిరాఫ్ ఏం చేస్తుంది అంటే బేబీ జిరాఫ్ని కాళ్ళతో తంతుంటది. ఇట్ కిక్స్ లైక్ ఏ ఫుట్బాల్. పాపను, పుట్టిన పాపను సొంత తల్లి కాళ్ళతో తంతుంటది. ఎందుకు అంటే అది ముద్దలాగా పడి ఉన్న బేబీ జిరాఫ్ కాఫ్ తంతే లేచి నిలబడాలి, అది 4 కాళ్ళ మీద నిలబడాలి వెంటనే. ఎందుకు? ఆఫ్రికాలో ఆ గడ్డి మైదానాలలో అడవుల లోపల డెలివరీ అయినప్పుడు కింద చెత్త చెదారం లోపల బేబీ పడుతుంది ముద్దలాగా. ఆ క్రిములు, చీమలు అన్నీ దానికి ఉన్న బ్లడ్ స్టెయిన్ని పట్టుకొని తిని దాన్ని చంపేస్తాయి. చంపకుండా ఉండాలి, ఆ పిల్ల జిరాఫ్ బతకాలంటే తల్లి తంతది, దాన్ని మళ్ళీ నిలబెట్టాలి. నిలబెట్టి నాలుకతోటి మొత్తం నాకేస్తుంది, క్లీన్స్. నిలబడ్డప్పుడు ఏమవుతుంది? 4 కాళ్ళే ఎంత ఉంటుంది? ఒక 4 ఇంచులు నేలకు తగులుతుంటది. అదే పడుకొని ఉంటే బేబీ జిరాఫ్ 1 మీటర్ పొడుగు నేల మీద ఆంతుంటది. ఇవన్నీ ఆ జిరాఫ్కి అంటుకోవటానికి, చంపటానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ నేను నా పిల్లల్ని కొట్టద్దు, స్వేచ్ఛగా ఎదగనియాలే, అది కింద పడ్డది, అది పడ్డ తర్వాత లేవడానికి ఒక అరగంట పడుతుంది, లేవని అని బేబీ జిరాఫ్, మదర్ జిరాఫ్ ఊరుకుంటుందా? ఊరుకోదు. లిటరల్లీ ఇట్ కిక్స్. ఎందుకు? పిల్ల జిరాఫ్ బతకాలి అంటే తల్లి జిరాఫ్ తన్నాలి. అంతెందుకు, మీ పిల్లలు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ డాక్టర్ చేసే పని ఏంటి? తలకిందులుగా వేలాడేసి పొర మీద ఒక్కటి అందుకుంటాడు. అప్పుడు కానీ అది కుయ్యోమని మొదలు పెట్టరు వాళ్ళు ఏడుపు. ఎందుకు? బతకాలి వాళ్ళు బతకాలని
వాళ్ళు తాపత్రయపడితే తల్లిదండ్రులుగా మీరేం తాపత్రయపడాలి? వాళ్ళలో గుడ్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ కావాలి అనే విషయంలో మీరు కూడా కఠినంగా తప్పకుండా వ్యవహరించాలి. ఇక్కడ కొట్టటం, తిట్టటం వేరు, కఠినంగా గట్టిగా నిర్ణయాన్ని చెప్పటం వేరు. నో, నాకు ఇది కావాలి, నో. నో అంటే నోనే. మీరు కొట్టాల్సిన అవసరం లేదు. 2-3 సార్లు ఆడికి అర్థమైపోతుంది, ఆమెకు అర్థమైపోతుంది. మా అమ్మ నో అన్నదంటే ఇట్ ఈస్ నో, మా అమ్మ ఎస్ అన్నదంటే ఇట్ ఈస్ ఎస్. ఇక్కడ ఇంకొక ఇష్యూ చెప్తాను. పిల్లవాడో పిల్లో ఏదన్నా కావాలన్నప్పుడు తల్లి వద్దంటది, తండ్రి గారాబం చేస్తాడు, లేకపోతే తండ్రి వద్దంటాడు, తల్లి గారాబం చేస్తుంది. ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకండి. మీ పేరెంట్స్ ఇద్దరు ఒకవైపు, మీ పిల్లలు ఇంకొక వైపు. మీ హస్బెండ్ మీ అబ్బాయిని కొడుతుంటే మీరు ఎప్పుడు అడ్డం పోవద్దు. లేకపోతే మీ వైఫ్ మీ అబ్బాయిని ఏదైనా మందలిస్తున్నా, మీ అమ్మాయిని ఏదైనా మందలిస్తుంటే తండ్రిగా మీరు ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకండి. ఎప్పుడు మీ వైఫ్, మీ స్పౌజ్ పార్టీయే మీరు తీసుకోవాలి. ఎందుకు? ఆమె మందలించడం అంటే ఏంటి అంటే తప్పు చేస్తున్న స్టూడెంట్ని, తప్పు చేస్తున్న పిల్లోని మంచి దారిలో పెట్టడం. అలాంటప్పుడు మీరు గారాబం చేస్తే ఏమవుతుంది? అది చాలా తప్పు. కాబట్టి ఎప్పుడు మీ స్పౌజ్ మీ చిన్నోడిని, మీ అమ్మాయిని, మీ చిన్నారిని మందలిస్తున్నది అని అన్నప్పుడు మీరు మీ వైఫ్ పార్టీ, మీ స్పౌజ్ పార్టీయే వహించాలి తప్ప, లేకపోతే మీరు మౌనంగా ఉండండి. జస్ట్ కీప్ క్వైట్. ఇష్యూ అయిన తర్వాత అర్థమయ్యేటట్టు చెప్పండి నాన్న అని. లేకపోతే మీరు ఏం చేయాలంటే, మీ అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా నాన్న? జస్ట్ కీప్ క్వైట్. మీ నాన్నగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇలా చెప్పి ఆపి తర్వాత అర్థమయ్యేటట్టు చెప్పండి. లేకపోతే ఏమవుతుంది? భర్త కొట్టిండు అంటే అబ్బాయి చెడిపోయే, భార్య ఆపుతుందంటే అబ్బాయి చెడిపోయేందుకు భార్య సహాయం తీసుకుంటాడు. తల్లి వెనకాల చేరి చెడిపోతుంటాడు. తల్లి తిడుతున్నప్పుడు తండ్రి ఆపాడంటే, తండ్రి గారం చేశాడంటే తండ్రి షేడ్ తీసుకొని చెడిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో, నాకు కూడా ఇది తెలియదు, ఇది మా వైఫ్ చెప్పింది. నిజం. నేను కోప్పడుతున్నప్పుడు మీరు మధ్యలో రావద్దు. దిస్ ఈస్ ద సీరియస్ వార్నింగ్. 20 ఏళ్ల క్రితం మా ఆవిడ నాకు ఇంట్రడ్యూస్ చేసింది ఇది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ట్రై చేయను. ఇప్పుడు కూడా అవుతాయి ఇంట్లో. మా అబ్బాయి ఈ ఉద్యోగం చేసే వయసులో కూడా ఏదో ఇష్యూ వస్తుంది. రాత్రి 12 దాకా నువ్వు ఫ్రెండ్స్ దగ్గర పోయేస్తావా అన్న రోజు, గొడవ అయిన రోజు, కోప్పడ్డ రోజు నేను ఒకటే మాట అంట, అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆగిపోతుంది. తెల్లారి చెప్తాం పొద్దున, నాన్న రాత్రిపూట తిరగద్దు, మంచి అవుతుంది, చెడు అవుతుంది, లేట్ అవర్స్ రావద్దు అని. ఇది ఎప్పుడో నెలకొక్కసారి జరిగినా కూడా ఆ రోజు మళ్ళీ చెప్పాల్సిందే. సో అన్కైండ్ టు ద కైండ్. మీ పిల్లల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఏవైతే క్వాలిటీస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ క్వాలిటీస్ని మీరు ఇన్కల్కేట్ చేయాలంటే వాళ్ళ పట్ల కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిందే. మా కజిన్ కూడా ఏం చెప్పాల్సిండే, మన ఇంట్లో దూకు, పార్కులో దూకు, పరిగెత్తు, కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సోఫాలు ఎక్కి పాడు చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ అంతవరకైనా చెప్పాలి. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తానంటే, కాన్సెప్ట్ ఆఫ్ ఆల్టర్నేట్స్. ఇది ఏంటి అంటే, మీరు సెల్ ఫోన్ చూస్తున్నాడు మా అబ్బాయి, టీవీ చూస్తున్నాడు, అన్నం తినేటప్పుడు సెల్ ఫోనే, టీవీ చదువుకునేటప్పుడు కూడా అటు టీవీ మోగాలే, ఇటు ఇది పుస్తకం ఇదైతా ఉంటది, లేకపోతే ఏడుస్తాడు. వాడికి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి సెల్ ఫోన్ ఇచ్చాము, ఆ సెల్ ఫోన్ తోటి అడిక్ట్ అయిపోయి అట్లనే చూస్తున్నాడు. ఇది మేజర్ కంప్లైంట్.
అది కాకుండా ఏంటంటే మనం బిజీగా ఉండి పిల్లలు ఎంటర్టైన్ చేయడానికి కోసం అని చెప్పి కూడా కొన్నిసార్లు సెల్ ఫోన్ ఇస్తున్నాం. అదే ఎక్కువ. ఇది అవుతుంది. ఇది ఎట్లా తీసేయాలి అంటే, మీకెవరికన్నా డయాబెటీస్ వచ్చినప్పుడు, రాలేదనే అనుకుందాం, మీ పేరెంట్స్కో ఎప్పుడో డయాబెటీస్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఏం చెప్తాడు? అన్నం తినద్దండి రాత్రిపూట, 2 చపాతీలు తినండి అంటాడు. సార్ అన్నానికి మనం గూగుల్ చేస్తాం, అన్నం కన్నా చపాతీలోనే గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది, ఇది హార్మ్ఫుల్ అని చెప్పేసి. అదేంటండి గోధుమల్లోనే గ్లూటెన్ ఎక్కువ ఉంటుందంటే అది హార్మ్ఫుల్ అంటున్నారు కదా, నేను అన్నం తింటే ఏమవుతుంది అంటే, బియ్యపు గింజలను నువ్వు లెక్క పెట్టుకొని తినలేవు కాబట్టి 2 చపాతీలు తిని ఆపేయాలి, కాబట్టి ఆపేయడానికి వీలవుతుంది కాబట్టి నేను చపాతీలు తినమంటున్నాను. నువ్వు కప్పు అన్నం తినమంటే లెక్క పెట్టుకొని కప్పు అన్నం తిని ఆపలేవు, నువ్వు పెరుగన్నం తినాలనిపిస్తుంది, ఇంకేదో తినాలనిపిస్తుంది అని చెప్తారు. అంటే ఇక్కడ అన్నానికి బదులు చపాతీ అనేది ఒక ఆల్టర్నేట్. చెట్లు కొట్టద్దు అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. రైట్, చెట్లు కొట్టద్దు, చెట్లు పెంచాలి. కానీ నా తలుపులు దేంతో చేసుకోవాలి, నా కిటికీలు దేంతో చేసుకోవాలి, నా వార్డ్రోబ్స్ దేంతో చేసుకోవాలి? ఆల్టర్నేట్ లేనప్పుడు మనం ఏమీ చేయలేము. నేను అన్నం తినొద్దు అని నన్ను డాక్టర్ చెప్తే నేను అన్నం తినకుండా ఉండలేను, ఏదో ఒకటి తినాలి. చపాతీ, కర్ర వాడద్దు, మరి నా తలుపు దేంతో చేయాలి? యూపీవీసీ లాంటి ఏవో ఒకటి దొరకాలి. దొరికేదాకా నాకు కర్రతోటి నేను చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మీరు సెల్ ఫోన్ చూడొద్దు అని అన్నప్పుడు వాట్ ఈస్ ద ఆల్టర్నేట్? వాటిని ఎట్లా ఎంటర్టైన్ చేయాలి? అక్కడే మీరు మీ టైం కేటాయించాల్సి వస్తుంది. ఏం చేయించాలి? గేమ్స్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఆర్ట్, పజిల్స్, స్టోరీస్, ఇలాంటివి వాళ్ళకి చెప్పగలిగితే ఇదవుతుంది. మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా మన చిన్నప్పుడు ఎప్పుడు సెల్ ఫోన్ లేదు కదండి. నాకు 12 సంవత్సరాలు వచ్చేదాకా మా ఫాదర్ కథలు చెప్పేవాడండి రాత్రిపూట నేను అన్నం తింటుంటే. ఇప్పుడు ఏదైతే పుస్తకం లాస్ట్ వీక్ మా బ్రదర్ మెన్షన్ చేశాడో ఆ పుస్తకంలో ఉన్నాయని కథలే. మా ఫాదర్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరికం అప్పుడు ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఆయన చెప్పిన కథలన్నింటినీ పుస్తక రూపంలో పెట్టాను నేను. 12 సంవత్సరాలు రోజు రాత్రి కథ చెప్పండి, అన్నం తినేవాడిని కాదు. ఇవాళ సెల్ ఫోన్ చేతికి ఇచ్చేసి అన్నం పెట్టేస్తున్నాము. ఇది తప్పనట్లేదు, మనం బిజీ అయ్యాం. అప్పుడు మనకు మా తల్లికి నేనే ప్రపంచం, ఇప్పుడు నా భార్యకు నా కొడుకు ప్రపంచం కాదు, వేరే ప్రపంచం ఉంది. ఆమె వృత్తి ఉంది, ఆమెకు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ మీ పిల్లల కెరియర్ ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా కొంతసేపు కేటాయించి వాళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిందే. పడాలి మనం. ఇందాక చెప్పాను, సుందర్ పిచ్చై వాళ్ళ నాన్న 4 గంటలకు లేచి అబ్బాయిని తీసుకొని వెళ్ళి గద్దెల మీద కూర్చొని పేపర్ చదువుకునేవాడు ఒక్క కరెంటు స్తంభం కింద. సైనా నెహ్వాల్ వాళ్ళ ఫాదర్ హీ యూజ్ టు డూ ద సేమ్ థింగ్. ఎక్కడో దిల్సుఖ్నగర్ అవతల ఉంటే ఎల్బీ స్టేడియం దాకా ఆయన డొక్కు స్కూటర్ మీద తీసుకొచ్చేవాడు వాళ్ళ అమ్మాయిని. మీకు ఆండ్రీ అగస్సీ అనే ఒక ఆయన పేరు ఎప్పుడన్నా విన్నారా అండి? పీట్ సంప్రాస్ అంటే 2090 లేట్ 90s 2000s అప్పుడు హీ వాజ్ ఎ సూపర్ స్టార్ ఇన్ టెన్నిస్. ఆండ్రీ అగస్సీ వాళ్ళ నాన్న ఆర్మేనియన్, వాళ్ళ మదర్ అమెరికన్. ఆర్మేనియన్ బాక్సర్. ఆయన లాస్ వెగాస్ లో ఉండేవాడు, జూదశాలలో పనిచేసేవాడు. వాళ్ళ అబ్బాయి ఒకరోజు పిచ్చి బ్యాట్ పట్టుకొని ర్యాకెట్ పట్టుకొని ఇలా కొడితే ఆయనకు అనిపించింది, అరే వీడిలో ఏదో మ్యాజిక్ ఉంది అని చెప్పి ఫ్లోరిడా స్టేట్కి తీసుకొచ్చాడు. మొత్తం ఆయన ఫ్యామిలీ మొత్తం ఫ్లోరిడా స్టేట్కి షిఫ్ట్ అయిపోయింది లాస్ వేగాస్ నుంచి. ఆ బార్లో పనిచేయటం మానేశాడు.
బాక్సింగ్ చేయటం మానేశాడు. ఆండ్రూ అగస్సిని తీసుకొచ్చి ఫ్లోరిడా స్టేట్స్లో ఒక టెన్నిస్ అకాడమీలో ఆయన బాల్ బాయ్గా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ అబ్బాయికి మిగిలిన వాళ్ళ కోచింగ్ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయికి నేర్పించేవాడు. మధ్యాహ్నం 11 గంటలకు, సాయంత్రం 3 గంటలకు, రోజుకు 1000 బంతులు చేతితోటి విసిరేవాడు వాళ్ళ అబ్బాయి రాకెట్తో కొడుతుంటే. 1000 బంతులకు పైగా. వాడు చిన్న 10 ఏళ్ల పిల్లోడు. ఆలోచన చేయండి, 1000 సార్లు మీరు ఒక బంతిని విసరాలంటే మీకు ఎంత ఓపిక, మీకు ఎంత శరీర శ్రమ జరుగుతుందో. హీ హాజ్ డన్ దట్. అప్పుడు ఆ పరంపరలో ఒక కోచ్ చూసి, అరే వీడిలో చాలా బ్రహ్మాండమైన శక్తి ఉంది అని చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద కోచింగ్ ఇవ్వటం వల్ల వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ అయ్యాడు ఆయన, ఆండ్రూ అగస్సి. సో నేను చెప్పేది ఏంటంటే, ఆల్టర్నేట్ చూపెట్టకుండా మీరు ఏ అలవాటును మానిపించలేరు. ఇది మీ అబ్బాయికే కాదు, మీకు వర్తిస్తుంది. కంపల్సరీ ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఆలోచన చేయండి. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్తా గొప్ప క్యారియర్ కావడానికి. కాన్సెప్ట్ ఆఫ్ చూసింగ్ ద బెస్ట్. కాన్సెప్ట్ ఆఫ్ చూసింగ్ ద బెస్ట్. మా అబ్బాయి సచిన్ టెండూల్కర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ కావాలి, ఇది నా కోరిక. లేకపోతే మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఇది నా కోరిక. నేను ఎక్కడ కోచింగ్ ఇప్పించాలి? నేను సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెటర్ మా అబ్బాయిని తయారు చేయాలంటే నేను రమాకాంత్ అచ్రేకర్ అనే లాంటి గురువు దగ్గరే నేను కోచింగ్ ఇప్పించాలి. మా అబ్బాయి ఐఏఎస్ కావాలంటే నేను ఎక్కడ కోచింగ్ ఇప్పించాలి? ఢిల్లీ తీసుకుపోయి రావుస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, లేకపోతే వాజీరామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ చైల్డ్ టు ఫ్లోరిష్ నాట్ బీయింగ్ ఇన్ ద బెస్ట్. వాడిని తీసుకెళ్ళి నేను హైదరాబాద్ నుంచి, నేను మా కరీంనగర్ మా సొంత ఊరు కదా అని చెప్పి కరీంనగర్లో నేను సర్కస్ గ్రౌండ్స్లో క్రికెట్ కోచింగ్ ఇప్పించి మా అబ్బాయిని సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ని చేయగలుగుతానా? దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇవాళ విశ్వనాథన్ ఆనంద్ ఎక్కడ సెటిల్ అయ్యాడు? స్పెయిన్. విరాట్ కోహ్లీ ఎందుకు లండన్లో ఉంటున్నాడు? వాళ్ళ కెరియర్కి ఆ ప్లేస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన తమిళుడే చెన్నై విశ్వనాథన్ ఆనంద్, కానీ చెన్నైలో ఉండడు, స్పెయిన్లో ఉంటాడు. ఎందుకు? కెరియర్లో ప్రాస్పర్ కావాలంటే నీకు అవకాశాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళాలి. మీరు ఇప్పుడు వేదం లాంటి స్కూల్లో ఒక వాల్యూతో కూడిన ఎడ్యుకేషన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీ పిల్లలు. పెరిగినా కొద్దీ ఏమవుతుంది? వాళ్ళ రిక్వైర్మెంట్ కెరియర్ను బట్టి ఎక్స్పాండ్ అవ్వాలి, వేరియస్ ప్లేసెస్కి రీచ్ కావాలి. ద బెస్ట్ ప్లేస్లో నువ్వు పెట్టినప్పుడు ద బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మీరు ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్ కాదని? బికాస్ యూ ఫీల్ దట్ దోస్ ఆర్ ది బెస్ట్ ప్లేసెస్. అక్కడ నుంచి కెరియర్ పెరిగినా కొద్దీ యూ షుడ్ గో టు ద బెస్ట్ ప్లేసెస్. బీ విత్ ద విన్నర్, యూ విల్ బీ ద విన్నర్. బీ విత్ ద విన్నర్, యూ విల్ బీ ద విన్నర్. సింపుల్. మీరేదో గొప్ప చేయాల్సిన అవసరం లేదు. గొప్ప బెస్ట్ ఆర్గనైజేషన్లో పెడితే వాడు ఆటోమేటిక్గా బెస్ట్గా తయారవుతాడు. మీ పేరెంట్స్ అందరికీ ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, విన్నర్కి లూజర్కి తేడా ఏముండదు. భారతదేశానికి రాష్ట్రపతిగా చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన అబ్దుల్ కలాంకి 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఒకటే మెదడు ఉంది. నాకు 2 కాళ్ళు 2 చేతులు ఒకటే మెదడు ఉంది.
ఆయనకి రోజుకి 24 గంటలే టైం ఉంటుంది, నాకు రోజుకి 24 గంటలే టైం ఉంటుంది. ఆయనకు 48 గంటల టైం ఉండటం వల్ల ఆయన సక్సెస్ అయ్యాడు, నాకు 24 గంటల టైం ఉండటం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనేది ఏమి ఉండదండి. ఇలా ఏంటి అంటే ఉన్న రిసోర్సెస్ని కరెక్ట్గా ఆయన యూజ్ చేసుకోగలిగాడు, నేను యూజ్ చేసుకోలేకపోయాను. నా స్థాయిలో నేను యూజ్ చేసుకున్నాను, ఆయన స్థాయిలో ఆయన యూజ్ చేసుకున్నాను. మీ పిల్లలకి ఉన్న రిసోర్స్ని బెస్ట్గా మీరు యూజ్ చేసుకునే అవకాశాన్ని బెస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా మీరు ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందండి. దిస్ ఈస్ ద థింగ్. ఇంకొకటి చెప్తాను కాన్సెప్ట్ మీ కెరియర్లో సక్సెస్ అవటానికి. అంటే మా అబ్బాయి ఐఐటి కొట్టడానికి మీరేం సలహాలు ఇవ్వట్లేదు కదా, ఇది కాదు కదా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది చాలా తప్పుడు ఆలోచన అండి. గుడ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. సక్సెస్కి కొన్ని ఇన్బిల్ట్ క్వాలిటీస్ పిల్లల్లోకి డెవలప్ చేయాలి, ఆ ప్రపంచాన్ని మనం పరిచయం చేయగలగాలి, అప్పుడే సక్సెస్ అవుతారు, వాళ్ళ కెరియర్ చక్కగా బిల్డప్ అవుతుంది. కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టింగ్ ద టీచర్ అనేది ఒక కాన్సెప్ట్ అండి నేను చెప్పేది. యు ట్రస్ట్ యువర్ టీచర్. గొప్ప ఆర్గనైజేషన్లో పెట్టమని చెప్పాను. గొప్ప ఆర్గనైజేషన్లో పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, అక్కడి టీచర్స్ను మనం నమ్మాలి, వాళ్ళు చెప్పింది ఆచరించాలి. మీకు ఒక కథ చెప్తాను. ఒక పంతులు గారు రోజు గోదావరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని 3 మునుకలు వేసేటోళ్ళు. ఆ పక్కన ఒక రోజు బట్టలు తుక్కునే చాకలి ఆయన చూస్తాడు. అయ్యగారు మీరు ఏంటి రోజు వచ్చి ఇందులో మునుగుతున్నారు, ఏంటి సంగతి, ఎందుకు అట్లా మునుగుతున్నారు, మునిగి కొద్దిసేపు ఉండి మళ్ళీ పైకి లేస్తారు ఏంటి అంటే, దీన్ని సంధ్యావందనం అంటారు, ఇట్లా చేయడం వల్ల అది జరుగుతుంది, వేదంలో చెప్పారు అని ఆయన ఒక పెద్దగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లెక్చర్ ఇస్తాడు. నాకు అర్థం కాలేదయ్యా అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఒరే ఇందులో మునిగితే నాకు దేవుడు కనపడతారా అని చెప్పి. అయ్యగారు అలా మునిగితే దేవుడు కనపడతాడా, దేవుడు కనపడగానే మీరు లేస్తారా అంటాడు. అవును సరే అని చెప్పి ఈ వీడు కూడా అందులో మునుగుతాడు. దేవుడా కనబడు, దేవుడా కనబడు, దేవుడా కనబడు అంటుంటాడు. చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అరే అన్యాయంగా మనిషి చనిపోతున్నాడే అని చెప్పి దేవుడు వీడికి కనబడి వాడిని లేపుతాడు. ఒరే నాయనా లే నువ్వు అని చెప్పేసి. దేవుణ్ణి చూసి ఈయన ఆశ్చర్యపోయి లేస్తాడు. అప్పుడు పంతులు గారు అడుగుతారు, ఏంట్రా కనబడ్డా దేవుడు? అయ్యా దేవుడు కనబడ్డాడయ్యా నాకు. ఎట్లున్నాడు రా అంటే చెప్పాడు. పంతులు గారికి అన్నాడు దేవుడు కనబడలా. సంధ్యావందనం చేసుకుంటూ సంవత్సరాల కొద్ది గోదావరిలో మునిగినా కూడా పంతులు గారికి అన్నాడు దేవుడు కనబడలా. ఒక్కసారి మునిగిన ఈ అన్పడ్ చదువుకోని వ్యక్తికి దేవుడు కనబడ్డాడు. ఏంటి తేడా? ఎందుకు అంటే గురువు గారు లాగా భావించి పంతులు గారు చెప్పిన దాన్ని నమ్మాడు ఆయన. నేను మునిగితే దేవుడు కనబడతాడు. ఆ నమ్మకం దేవుణ్ణి చూపెట్టింది. పంతులు గారికి ఆ నమ్మకం ఎప్పుడూ లేదు. సంధ్యా వార్చటం, మునగటం, లేవటం. ఇందులో క్యారెక్టర్స్ని కానీ లేకపోతే ఇతరత్ర కానీ దేన్ని తప్పుగా మీరు తీసుకోవద్దు. అది ఏమి నిజాయితీగా అది ఏం చెబుతుంది అనే భావాన్ని మీరు స్వీకరించండి. ఏంటి నమ్మాలి. సార్ నేను కూడా చదువుకోగలుగుతా కదా, ఆ పుస్తకం గురువు గారు చెప్పేది ఏముంది? లేదు. మీరు చదువుకుంటే 4 రోజులు చదివేది గురువు గారు ఒక రోజులో చెప్తారు, ఒక పూటలో చెప్తారు, ఒక గంటలో చెప్తారు. ఏంటి అంటే వాళ్ళకు ఒక లాజిక్ అనేది తెలుస్తుంది. ఆ లాజిక్ ప్రకారం చెప్తారు. చాలా సింపుల్గా చెప్తాను మీకు. తెలుగు అక్షరమాలలో 56 అక్షరాలు మీరు చదివి నేర్చుకోవాలంటే మీ పిల్లోడికి ఏడాది పడుతుంది. మీరైనా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వరుసగా చెప్పమంటే తడబడతారు. మీ గురువు గారు అని చెప్పమంటే తెలుగు లెక్చరర్ ఆయన చెప్తాడు, ఒరే అచ్చులు హల్లులు, అచ్చులు ఇవి, హల్లుల లోపల మీరు కా చాట తాప అనే వర్గాలు కదా అని విడగొట్టండి. కవర్గం కాక గగ ఇన్య
చవర్గం, ఇట్లా వరుసగా ఒకదాని కింద ఒకటి వేసేసి దాని పక్కన 5 అక్షరాలు రాసుకుంటూ పోతారు. చాలా సింపుల్ గా చెప్పేస్తారు. ఈ లాజిక్ వాళ్ళకి తెలుసు. ఈ లాజిక్ మనకు పాటించం కాబట్టి మనకు 3 రోజులు పడుతుంది నేర్చుకోవటానికి. అది వాళ్ళు ఒక 10 నిమిషాల్లో చెప్పగలుగుతారు. మీరు థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టీన్ చెప్పిందైనా మీకు అర్థం కావాలంటే గురువు గారు 5 నిమిషాల్లో అర్థం చేయిస్తారు. మీరు చదివి అర్థం చేసుకోవాలంటే అది హైలీ ఇంపాసిబుల్. ఎంతో టైం తీసుకుంటుంది, అయినా సంపూర్ణంగా రాదు. ఆ లాజిక్ మీకు దొరకదు. చక్రాన్ని మళ్ళీ కనిపెట్టినంత పని అవుతుంది. ఎందుకు మనం కనిపెట్టాలి చక్రాన్ని? గురువు గారు ఉన్నారు కదా చెప్పడానికి. సో నమ్మండి, సంపూర్ణంగా నమ్మండి. ఆయనకు ప్రియ శిష్యునిగా మీ పిల్లోడు మారనీయండి. మీరెప్పుడు మీ పిల్లలు టీచర్ మీద కంప్లైంట్ చేస్తే ఎంటర్టైన్ చేయకండి. సుత్తిగాడమ్మా నీ బోను, ఏదో చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు, వేస్ట్ అమ్మా అని మీ పిల్లలు కనుక వాళ్ళ టీచర్స్ గురించి కామెంట్ చేస్తే డోంట్ ఎంటర్టైన్ ఇట్. ఈ గురువులను గౌరవించాలి, వాళ్ళు చెప్పింది వినాలి, తెలియకపోతే అడగాలి, మళ్ళీ నేర్చుకోవాలి. అంతే తప్ప వాడు వేస్ట్ నీకు ట్యూషన్ పెట్టిస్తున్నానా ఇది అని ఎప్పుడు అట్లా చెప్తాం. ఎట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా నేను చెప్పేది ఒకటే, ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ బిల్డింగ్ ది కెరియర్ ఆఫ్ ఏ స్టూడెంట్. ఒక పర్సన్, ఒక మనిషి యొక్క జీవితాన్ని మీరు మార్చబోతున్నారు వాడి పాఠం చెప్పటం వల్ల. అదొక పవిత్రమైన వృత్తి. దానికి న్యాయం చేసేటట్టు కూడా మీరు ప్రవర్తించండి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ రీడింగ్. కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ రీడింగ్. ఐఏఎస్ ఆఫీసర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళు, ఐఏఎస్ సెలెక్ట్ అయిన సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పత్రికలలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. వీళ్ళు అడిగే ప్రశ్న చాలా సింపుల్ ప్రశ్న అడుగుతారు, మీరు ఎన్ని గంటలు చదివారు? నేను 16 గంటలు చదివాను, నేను 18 గంటలు చదివాను, నేను రోజుకు 14 గంటలు చదివాను. ఇవన్నీ చూసి టీవీలలో వాళ్ళ మాటలు విని, పేపర్లో వాళ్ళ మాటలు చదివి తల్లిదండ్రులకు ఒక డౌట్ వస్తుంది, మా అబ్బాయి ఎన్ని గంటలు చదవాలి? వీడు స్కూల్ నుంచి పోయి వచ్చి బ్యాగ్ ఎక్కడ ఇసురు కొట్టి బయట ఆడుకోవడానికి పోతా అంటున్నాను, నేను పంపించాలా వద్దా? చదవమంటే చదవట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, టీవీ చూస్తున్నాడు. అసలు చదవటం ఇంత తక్కువసేపు చదివితే వీడు ఎట్లా సక్సెస్ అవుతాడు? మీకు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. మళ్ళీ టైం ఉందా అండి శ్రీనివాస్ రెడ్డి గారు? పర్లేదు సార్, ప్లీజ్ ప్రొసీడ్. రైట్, 5 minutes. అష్టావక్రుడు అనే పేరు ఎప్పుడన్నా విన్నారా అండి? అష్టావక్ర గీత. అష్టావక్ర గీత అని చెప్పిన ఆయన కథ చెప్తాను. వాళ్ళ ఫాదర్ పేరు ఏకపాదుడు, వాళ్ళ తల్లిగారు సుజాత. ఈ ఏకపాదుడు సుజాత అనేవాళ్ళు అడవిలో ఒక ఆశ్రమాన్ని పెట్టుకొని వేద విద్య నేర్పిస్తుంటారు. ఈ సుజాత ఉద్దాలక మహర్షి కూతురు. ఈ అష్టావక్రుడు గర్భంలో పడగానే ఈయన తండ్రి చెప్పే వేదాలను నేర్చుకుంటుంటాడు. ఆయన ఆ తండ్రి ఏం చేస్తాడంటే తొందరగా వీళ్ళకి చదువు చెప్పాలని రాత్రింబగళ్ళు నేర్పిస్తుంటాడు వేద విద్య. ఈ కడుపులో ఉన్న శిశువు అది నేర్చుకుంటుంటాడు. మీరు అభిమన్యుడి స్టోరీ విన్నారు కదా, పద్మవ్యూహాన్ని గర్భంలోనే నేర్చుకున్నట్టుగా ఈయన వేదాలను గర్భంలోనే నేర్చుకుంటుంటాడు. అప్పుడు వాళ్ళు వేద విద్యను ఎట్లా అంటే రిసైటింగ్ అంటే పదే పదే అనటం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు వేద విద్యని. స్వరం ప్రాధాన్యం దానిలో. అయితే వాళ్ళు తప్పు పలుకుతున్నారు అని చెప్పి ఈయన కడుపులో నుంచి వాళ్ళ తండ్రిని హెచ్చరిస్తాడు, నాన్నగారు మీరు రాత్రింబగళ్ళు వీళ్ళకి పాఠాలు చెప్పి నేర్పిస్తున్నారు, దాంతో వాళ్ళు మందమతులుగా తయారవుతారు, వాళ్ళ స్వరం తప్పుతుంది, ఉచ్చారణ స్వరం తప్పుతుంది, దీనివల్ల వేద విద్య వాళ్ళకు ఉపయోగంకి రాదు అని చెప్పి హెచ్చరిస్తాడు. తండ్రి చాలా డీప్ హర్ట్ అవుతాడు. అరే నువ్వు పుట్టలేదు, కడుపులోనే ఉండి నాకు హెచ్చరిక జారీ చేస్తావా? నేను చేసేది వక్రం అంటావా? నువ్వు 8 అష్టవంకరలతోటి పుడుదువుగా అని చెప్పిస్తాడు. ఆయన అష్టవంకరులతో పుడతాడు, ఇబ్బంది పడతాడు, తన కడుపులో ఉన్నది నేర్చుకున్న దాన్ని ఇచ్చేస్తాడు. తండ్రి
ఒక టైం ఉంటే వివరంగా చెప్పేవాడిని, కానీ తండ్రి ఒక పోటీలో ఓడిపోయి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ఈ పిల్లవాడే తను గర్భంలో ఉన్న నేర్చుకున్న విద్య ద్వారా ఆ పోటీలో గెలిచి తండ్రి యొక్క బానిసత్వాన్ని విడిపిస్తాడు. ఇది మనకు మహాభారతంలో ఆదిపర్వంలో ఉండే కథ. దీనిలో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ అష్టావక్రుడు తండ్రికి ఏం చెప్పాడు? రాత్రింబగళ్ళు చదివిస్తే వాళ్ళు నేర్చుకోలేరు, కంపల్సరీ బ్రేక్ ఉండాలి, గ్యాప్ ఉండాలి, అప్పుడే వాళ్ళు చదువుకున్నది నేర్చుకోగలుగుతారు. 18 గంటలు చదవటం గొప్ప కాదు, ఎంత క్వాలిటీ అవర్స్ చదివావు. ఒక్క చదివే కాదు, ఆటపాటలు, వ్యాయామం అనేటి మోస్ట్ ఇంపార్టెంట్. కెరియర్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే కెరియర్ కాదండి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే కెరియర్ కాదు. 60 ఏళ్ళు వచ్చేదాకా ఆ కెరియర్లో ఏ విధంగా ఆయన ఉంటున్నాడు అనేది కూడా మీరు డిసైడ్ చేయగలగాలి. మీరు కూర్చోబెట్టి చదివించటం, చిప్స్, కూల్ డ్రింకులు తాగించుకుంటూ చదివించటం, వాడిని ఆడుకోవడానికి పోనీయకుండా చదివించటం వల్ల ఏమవుతుంది? ఇవాళ సక్సెస్ అవుతాడు కావచ్చు, కానీ ఎట్ ద ఎర్లీ ఏజ్ వాడికి బీపీ, షుగర్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి. డిసిప్లిన్ నేర్పకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి. మీరు మోడీ గారిని చూసారా? పొట్ట ఉంటుందా అండి? ఇంత పొట్టేసుకొని కూర్చుంటాడా? మన్మోహన్ సింగ్ని చూసారా? చంద్రబాబు నాయుడిని చూసారా? ఎవరైనా ఒక్కరోజు జ్వరం వచ్చింది పడుకున్నాను, దగ్గు వచ్చింది పడుకున్నాను అనేటట్టు కనబడతారా? ఎందుకు? దే మెయింటైన్ ద ఫిట్నెస్. ఏ సౌండ్ బాడీ ఈజ్ ఏ సౌండ్ మైండ్ అంటారు. మీ అబ్బాయి కెరియర్లో గొప్ప ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఈ క్వాలిటీ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత చదివామన్నది కాదు, ఎంత క్వాలిటీ అని చదివామన్నది ముఖ్యం. తర్వాత ఏ విధంగా నువ్వు నీ బాడీని మెయింటైన్ చేస్తున్నావు అనేది కూడా ముఖ్యం. కాబట్టి ఆడుకోవాలి, వ్యాయామం చేయాలి, రిలాక్స్ కావాలి. అర్థమవుతుంది కదా? పొద్దున చదవాలా, రాత్రి చదవాలా? వాడు పొద్దున 5 గంటలకు లేపి చదువు పెడుతున్నామండి, వాడు చదవట్లేదు, నిద్రలో ఇలా కునికి పడుతున్నాడు. మావాడు రాత్రి పూట బాగా చదువుతాడు, మరి రాత్రి 9, 10, 11 దాకా చదువుతా అంటున్నాడు, చదివియొచ్చా? ఇదో పెద్ద కాన్సెప్ట్. ఎర్లీ బర్డ్స్ వర్సెస్ లేజీ హౌల్స్ అంటారు. నేను ఎప్పుడు రాత్రే చదువుతాను. లాస్ట్ వీక్ మీకు పాఠం చెప్పిన మా తమ్ముడు ఎప్పుడు పొద్దున్న 4 గంటలకి లేచి కూర్చుంటాడు. నా బాడీకి ఏది సూట్ అయితే నేను అదే చేస్తాను, అదే చేయనివ్వాలి. కాకపోతే ఐడియల్లీ పొద్దున్న లేచి చదువుకోవడం మంచిది. ఐడియల్లీ పొద్దున్న లేచి చదువుకోవడం మంచిది. కానీ నాలాంటి వాడు రాత్రి చదువుతాను అంటే దానికి ఏం చేయలేము. అదేం తప్పు కాదు. యూనో, విశ్వనాథన్ ఆనంద్ రోజు ఎన్ని గంటలకు లేస్తాడో మీకు తెలుసా? మధ్యాహ్నం 12:30కు లేస్తాడు ఆయన. ఈ విల్ వేకప్ ఎట్ 12:30. లేచి ఫ్రెష్ అయ్యి 3 గంటల దాకా జిమ్కి పోతాడు మధ్యాహ్నం. ఇది అందరికీ కుదురుతుందా? అందరికీ కుదరదు. కానీ రాత్రి పూట చదవటం అనేది తప్పు కాదు. కానీ సిద్ధాంతపరంగా పొద్దున పూట చదవటం అనేది కరెక్ట్. ఇక అది ఎట్లా మీ వాడికి సూట్ అవుతుందో, మీ అమ్మాయికి సూట్ అవుతుందో అట్లనే చేయనియండి. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్తానండి, కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. మనకు స్కిల్ అంటే ఏంటండి? ఫిజికల్ స్కిల్సే మనకు తెలుసు. ఒక సైకిల్ తొక్కటం, ఒక టెన్నిస్ ఆడటం, ఒక స్విమ్మింగ్ చేయటం, వీటినే మనం స్కిల్స్గా భావిస్తాం. కానీ ఇవాళ రేపు అవి వాటిని స్కిల్స్ అనట్లేదు. ఇవాళ రేపు కొత్త కాన్సెప్ట్ వచ్చేసింది ప్రపంచంలోకి. కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అంటారు వీటిని. ఏంటి? ఒక పుస్తకాన్ని ఫాస్ట్గా ఎలా చదవాలి. చాలా మంది పెద్ద పెద్ద కెరియర్లో సక్సెస్ అయిన ఆఫీసర్లు లేకపోతే వ్యక్తులు 300 నుంచి 400 పేజీల పుస్తకాన్ని ఒక రోజులో చదివేస్తారండి. ఒక పుస్తకాన్ని ఒక రోజులో చదివేస్తారు. తర్వాత మీరు క్లాస్లో కూర్చుంటే మీ అబ్బాయి నోట్స్ రాసుకోవాలి. ఏది రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి? ఇప్పుడు నేను ఇంతకాలం చెప్తున్నాను కదా,
నన్ను ఫాలో అయ్యి నోట్స్ మీరు రాసుకోగలుగుతారా? ఈ లెక్చర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయలేరు. కానీ నేను చెప్పిన పాయింట్స్లో ముఖ్యమైనవి మీరు రాసుకోగలిగితే దట్ ఈస్ సఫిషియంట్. ఆ ముఖ్యమైన ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ నోట్స్ రైటింగ్. పుస్తకాన్ని ఫాస్ట్గా చదవటం, 500 పేజీల పుస్తకం అయినా ఒక రోజులో చదవగలగాలి. అంటే ఏంటి? ఏది ఇంపార్టెంట్ ఆ పేజీలో దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవటం, మిగిలింది క్యాజువల్ రీడింగ్. ఇది ఒకటి. తర్వాత టైం మేనేజ్మెంట్. నీకు ఇంత టైం ఉంది, ఇంత టైం నువ్వు ఎట్లా మేనేజ్ చేసి నువ్వు హైయెస్ట్ రిజల్ట్ తీసుకురాగలుగుతావు. కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ వర్క్. ఒక పెద్ద పని ఉంది, ఈ పెద్ద పనిని మనం ఎట్లా చేయాలి? బోధన నుంచి హైదరాబాద్కు రావాలి. మీరు ఎక్కడ ఆగి టిఫిన్ చేస్తారు, ఎక్కడ ఆగి టీ తాగుతారు? మీరు కారులో వచ్చేది ఉంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి టిఫిన్ చేసే వరకు ఒక కంపార్ట్మెంట్, టిఫిన్ చేసిన దగ్గర నుంచి టీ తాగేంత వరకు ఇంకొక కంపార్ట్మెంట్, టీ తాగే నుంచి మళ్ళీ హైదరాబాద్ చేరే వరకు ఇంకొక కంపార్ట్మెంట్. 3 సార్లు మనం దీన్ని 3 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేసుకోగలగాలి. ఒక పెళ్లి చేయాలి, పత్రికలు కొట్టించడం ఒక కంపార్ట్మెంట్, పత్రికలు పంచడం ఒక కంపార్ట్మెంట్, బట్టలు కొనడం ఒక కంపార్ట్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఒక కంపార్ట్మెంట్. వీటిని ఈ పెళ్లి చేయటం అనే ఒక టాస్క్ని మనం ఇట్లా కంపార్ట్మెంటలైజ్ చేసుకుంటూ పోతే మనం సక్సెస్ అవుతాం. ఈ కంపార్ట్మెంట్ని ఎవరు హ్యాండిల్ చేయాలి, ఎప్పుడు హ్యాండిల్ చేయాలి? ఇది ఒక సాఫ్ట్ స్కిల్. ఈ అన్నిటికన్నా సాఫ్ట్ స్కిల్, గొప్ప సాఫ్ట్ స్కిల్ ఏంటి అంటే గుడ్ కమ్యూనికేషన్. మీరు బిజినెస్ అయినా చేయండి, మీ మాటకాడితనంతో కస్టమర్ను బోల్తా కొట్టించి మీరు అమ్మకపోతే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కారు. మీరు మీ అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ఇఫ్ యూ కెనాట్ కమ్యూనికేట్, గవర్నమెంట్ ఉద్దేశాలను తన స్టాఫ్కి కమ్యూనికేట్ చేసి ఈ పనులు చేయండి అని చేయించలేకపోతే ఆయన ఫెయిల్యూర్ అవుతాడు. ఉద్యోగస్తుడికైనా బిజినెస్ మ్యాన్కైనా కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏది చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. తర్వాత గుడ్ హియరింగ్. అవతలి వ్యక్తి చెప్పిన దాన్ని మంచిగా వినటం అనేది ఒక గొప్ప స్కిల్. మనందరం ఎట్లా వింటాం? ఆయన అన్నాడు కాబట్టి నేను అనాలి. మీరు వినండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్గ్యుమెంట్లు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. వాట్ ఎవర్ యువర్ వైఫ్ సేస్, యూ ట్రై టు కాంట్రాడిక్ట్ ఇట్, బట్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ రెస్పాన్స్. ఎప్పుడు చెయ్యం. అంటే వీఆర్ నాట్ గుడ్ లిజనర్స్. వినాలి. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ అండి. ఇది లేకుండా ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మనజాలడు. ఏ సక్సెస్ఫుల్ మ్యాన్కైనా గుడ్ హ్యాబిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి? డోంట్ వేస్ట్ రిసోర్సెస్. వి షుడ్ నాట్ వేస్ట్ ద రిసోర్సెస్. కరెంట్ ఉందండి, మీరు ఇళ్ళన్నీ లైట్లు వేసి ఉంచుతారు, బెడ్రూమ్లోకి వెళ్తారు, టీవీ చూస్తుంటారు హాల్లో, బెడ్రూమ్లోకి వెళ్ళాలి, టాయిలెట్కి వెళ్ళాలి, బెడ్రూమ్ లైట్ వేస్తారు, బాత్రూంలో లైట్ వేస్తారు, టాయిలెట్ కంప్లీట్ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు. వచ్చేటప్పుడు మీరు లైట్లు ఆఫ్ చేసి రారు, అట్లనే ఉండిపోతాయి. మీరు హాల్లో ఉన్న కిచెన్లో లైట్లు వెలుగుతుంటాయి. అదేవిధంగా వాటర్ డోంట్ కేర్ లాగా వేస్ట్ చేస్తుంటారు. తర్వాత ఫుడ్, ఎంతో మంది అన్నం తిన్న అన్నాన్ని ప్లేట్లో పెట్టుకున్న అన్నం విపరీతంగా పెట్టుకుంటారు, వదిలేస్తారు. పిల్లలు చాలా మంది చేస్తుంటారు. మనం చెప్పాలి, మనీ మే బి యువర్స్, డబ్బులు మీవే, కానీ రిసోర్సెస్ ఆర్ నాట్ యువర్స్. ఒక పంట పండించాలంటే 90 నుంచి 120 రోజులు రైతు కష్టపడతాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అందుకు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ అన్నాన్ని నువ్వు పుట్టించలేవు. ఎట్టి పరిస్థితుల్లో ఎంత తింటారో అంత తినండి, అంతే పెట్టుకోండి. పవర్ కూడా అంతే. ఇవాళ నువ్వు నీ ఇంట్లో వేస్ట్ చేసే పవర్ని, ఎనర్జీని నువ్వు కంట్రోల్ చేయగలిగితే దాన్ని ఏ రైతో, ఏ ఇండస్ట్రియలిస్టో దాన్ని యూజ్ చేసుకొని దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రొడ్యూస్ చేయగలుగుతాడు. కాబట్టి డోంట్ వేస్ట్ పవర్ అండ్ ఇది. తర్వాత డబ్బుల లెక్క కూడా నేర్పండి మీ పిల్లలకి. డబ్బులు ఏది కూడా రికార్డ్ చేయండి. ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత నీ పాకెట్ మనీ ఇస్తున్నారు, 100 రూపాయలు, 200, 1000 రూపాయలు, రికార్డ్ చేయండి. అది ఏం ఖర్చు పెడుతున్నావు నువ్వు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, రాసుకోవాలి ఒక లెక్క. కోటీశ్వరుడైనా సరే పర్సనల్ ఎక్స్పెండిచర్ని రికార్డ్ చేయకపోతే హీ విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఇవ్వండి డబ్బులు పిల్లలకి.
కానీ రికార్డ్ చేయండి. ఒకరోజు కూర్చోబెడితే అది చూస్తే తెలుస్తుంది, నాన్న ఇది మంచి ఖర్చు, ఇది అవసరం లేని ఖర్చు. మీకు చెబుతున్నానండి, డబ్బులు సంపాదించింది మీది కాదు, మిగిలించిందే మీది. సంపాదించిందంతా మీ డబ్బు కాదు, ఏది మిగిలిందో అదే మీది. కాబట్టి అకౌంటబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ ఆఫ్ పే బ్యాక్ టు ద సొసైటీ. కాన్సెప్ట్ ఆఫ్ పే బ్యాక్ టు ద సొసైటీ. మీరు ఒక ఇంట్లో కిరాయికి ఉంటున్నారండి, నెల తిరిగేసరికి ఎంత కిరాయి ఇవ్వాలి? 5,000 10,000 కిరాయి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఓనర్ ఊరుకుంటాడా? ఉండడు కదా, తీసుకుంటాడు. మనమైనా సరే మన ఓన్ ఇంట్లో కిరాయికి ఇస్తే కిరాయి ఇవ్వండి ఉండనియం మనం. మరి భూమాతకి ఈ భూమి మీద మనం 100 సంవత్సరాలు ఉండటానికి వచ్చాం. 100 సంవత్సరాలు ఉండాలి, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతాం. మరి భూదేవికి మనం ఏం కిరాయి ఇవ్వాలండి? ఏం కిరాయి ఇవ్వాలి? చెట్లను పెంచాలి. మీ బర్త్డే రోజు, మీ పిల్లల బర్త్డే రోజు, ఏదో ఒక రోజు కనీసం ఒక చెట్టు నాటించారా? మీ పెళ్లి రోజు, మీ ఇద్దరు బర్త్డేలు, మీ పిల్లల పుట్టినరోజులు, మీ పెళ్లి రోజు, మీ పేరెంట్స్ ఆర్ తాత ముత్తాతలు చనిపోయిన రోజు ఒక చెట్టు పెట్టండి. అది బతికేదాకా కాస్త నీళ్లు పోయండి. పొల్యూషన్ తగ్గించండి, ప్లాస్టిక్ని తగ్గించండి, యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ని తగ్గించండి. చారిటీ చేయండి, లేనివాడికి ఒక దానం చేయండి. మీరు వాడి పడేసిన బట్టలు, పరుపు కౌశన్లు, దుప్పట్లు చేయగలిగితే మంచివి కొత్తవి ఇవ్వండి. లేకపోతే మీరు యూజ్డ్ పడేయకండి, వాళ్ళకి ఇవ్వండి. దేవుడిని ప్రార్థిస్తే దేవుడు మీకు అందడండి. మీరు తిరుమలకు నడుచుకుంటూ మెట్లెక్కినా దేవుడు మీకు కనబడడు. ఒక లేనోనికి సహాయం చేస్తే దేవుడు మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాడు. దేవుడు 7 కొండలు దిగి మీ దగ్గరకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అండ్ దిస్ థింగ్, నేను కొన్ని గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్తాను, కొన్ని పేర్లు. అవి ఏంటియో మీకు అర్థమవుతుంది. మోతీలాల్ నెహ్రూ, ఇది గ్రూప్ ఏ అండి. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ధీరుభాయ్ అంబానీ, అలురామలింగయ్య. గ్రూప్ బి, మహాత్మా గాంధీ, దాసరి నారాయణరావు. గ్రూప్ ఏకి గ్రూప్ బికి తేడా ఏమన్నా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ధీరుభాయ్ అంబానీ, అలురామలింగయ్య గ్రూప్ ఏలో ఉన్నారు. గ్రూప్ బిలో మహాత్మా గాంధీ, దాసరి నారాయణరావు. నెక్స్ట్ జనరేషన్ నేనే చెప్తానండి. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయిపోతుంది, 1 మినిట్. ఏమండి, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు చెప్తాను. సక్సెస్ఫుల్ పేరెంట్స్ గ్రూప్ ఏలో ఉన్నారండి. మోతీలాల్ నెహ్రూ వాళ్ళ అబ్బాయిని జవహర్లాల్ నెహ్రూ చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగాడు. జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ అమ్మాయి ఇందిరాగాంధీని చాలా సక్సెస్ఫుల్ గా తీర్చిదిద్దుకోగలిగాడు. ధీరుభాయ్ అంబానీ, అలురామలింగయ్య. మనం ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా కొలుచుకునే మహాత్మా గాంధీ అనకూడదు, ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. తెలుగు సినీ పరిశ్రమకు గురువు లాంటోడు దాసరి నారాయణరావు అనకూడదు, ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. మనం ఏం కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఫెయిల్యూర్ ఫాదర్స్ గా మిగిలిపోదామా, సక్సెస్ఫుల్ పేరెంట్స్ గా మిగిలిపోదామా? ఎంపైర్స్ కెనాట్ బి బిల్ట్ బై ఎ సింగిల్ పర్సన్ అండి. రాజ్యాలు ఒక వ్యక్తి ద్వారా క్రియేట్ చేయబడవు, రాజ్యాలు కుటుంబాల ద్వారా క్రియేట్ చేయబడతాయి. ఎంపైర్స్ విల్ బి బిల్ట్ బై ది ఫ్యామిలీస్. నా కొడుకు సక్సెస్ కావాలంటే నా కొడుకు కష్టపడితే సరిపోదు.
పివి సింధు సక్సెస్ కావడానికి వాళ్ళ నాన్న తన కెరియర్ని త్యాగం చేసేసి వచ్చి ఆ అమ్మాయిని కోచింగ్ సెంటర్స్లలో తిప్పేవాడు. సింగర్ చిత్ర వాళ్ళ నాన్న స్టూడియోస్కి తీసుకెళ్లి పాటలు పాడిచ్చేవాడు. మిమ్మల్ని అంత త్యాగం చెయ్యమని అడగట్లేదు, నేను చెయ్యను, కానీ అట్లీస్ట్ యూ స్పేర్ సమ్ టైం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళకి సొసైటీని పరిచయం చేసి ఇందాక నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని మీరు అర్థం చేసుకొని సక్సెస్ఫుల్గా ఇచ్చేయండి. మీ సక్సెస్ నేను ఎందుకు కోరుకుంటాను అంటే, మీ సక్సెస్ విల్ నాట్ లిమిటెడ్ టు యూ ఆర్ యువర్ ఫ్యామిలీ. మీ పిల్లలు సక్సెస్ అవ్వటం వల్ల బోధన్ సక్సెస్ అవుతుంది, వైసా సక్సెస్ అవుతుంది, తెలంగాణ సక్సెస్ అవుతుంది, భారతదేశం సక్సెస్ అవుతుంది. మహోన్నత భారతదేశం చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టి ఇక్కడ ఇచ్చేశారు అని మనం ఇవాళ పొద్దున ప్రాతస్మరణ చేసుకుంటాం. మీ పిల్లలు ఆ స్థాయికి ఎదుగుతారు, ఎదిగేటట్టు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.